తిప్పాలి. తిప్పేసి ఇంకో కుట్టు వేయాలి. చూడండి, అది తిప్పేటప్పుడు ఫస్ట్ క్లాత్ని తీసి బ్యాక్ సైడ్కి వేస్తున్నారు. అలా బ్యాక్ సైడ్కి వేసి బ్యాక్ సైడ్ నుండి ఇంకో కుట్టు వేస్తున్నారు మళ్ళీ వెనక పక్క. చూసారు కదా, ఇంకా పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందా, ఆ రెండు ఈక్వల్గా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి నీట్గా ఉండడం కోసం. ఇప్పుడు మనం షేప్ ముక్కను తీసుకొని డాట్స్ వేసుకున్నాం కదా, ఆల్రెడీ డాట్స్ దగ్గర పెట్టుకోవాలి. అంటే ముందున ఫస్ట్ 3 ఇంచెస్ వచ్చింది మనం తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ వచ్చేది డాట్ దగ్గర వచ్చినట్టు పెట్టుకోవాలి. దానికి ఈక్వల్ లెవెల్లో మనం పెట్టుకొని మిషన్తో కుట్టాలి. ఈక్వల్గా ఎలా పెట్టుకుంటున్నారు అలా రెండు ఈక్వల్గా చూసుకొని కుట్టాలి. మనం ఇలా పెట్టి కుట్టాం అంటే ఈ ఎడ్జిన ఈ కిందన దానిపైన పెట్టి డాట్స్ ఎక్కడైతే వేసామో దానిపైన పెట్టి అడుగున కుట్టు వేసాం కదా, కుట్టాక అది మీకు ఎలా వస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఎలా వచ్చింది చూసారు కదా, కుట్టాక ఇలా వస్తుంది మీకు. దానికి కూడా అలా వేసుకొని కుట్టాక ఇలా వస్తుంది అన్నమాట. మనమే చూసుకోవాలి కుట్టేసిన తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి మనం. ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంటికి తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు డాట్లు ఎలా వేసుకోవాలి, షేప్లు ఎలా అతుక్కోవాలో చూసాం కదా. ఇప్పుడు ఊక్సులు పట్టి దారాలు పట్టి ఎలా అతుక్కోవాలో చూద్దాం. దారాల పట్టి కోసం మొక్కని సేమ్ ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు బ్లౌజ్కి ఉందా, బ్లౌజ్కి ఇప్పుడు ఇలా పెద్దది ఉన్నది చంక సైడ్, ఇది చిన్నది ఉన్నది కదా, ఇది మెడ సైడ్. ఈ మెడ సైడ్ని చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పొడుగు ఎంతైతే ఉందో ఆ పొడుగుతో ఒక ముక్క తీసుకోవాలన్నమాట. ఏ సైజు ముక్క అంటే ఇగో చూడండి, ఇలా ఈ సైజు ముక్క తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎక్కువ లెంత్ ఏదైతే ఉందో